జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక ఆధ్యాత్మిక టీవీ ఛానల్కి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలను చేకూర్చేటటువంటి ఒక పత్రికా విలేకరి, ఒక టీవీ విలేకరి. ఆయన ఎక్కడ ఆధ్యాత్మికంగా ఏమి జరిగినా ఆయన ఆ టీవీలో లేదా పత్రికల్లో ఆయన ద్వారానే ప్రచురింపబడేవి. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఆయనే పిలిచేవారు. ఎందువల్లంటే అంత చక్కగా ఆయన పత్రికలకు కానీ టీవీలకు కానీ కవర్ చేసేవాడు. రెండు విభిన్న కోణాలు అయినప్పటికీ కూడా ఆయన్నే ఎక్కువగా పిలిచేవారు. ఎందువల్లంటే చక్కటి విశ్లేషణ ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆయన అలా ఇస్తూ, ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నాడు కాబట్టి ఆయన విశ్లేషణ అంత చక్కగా ఉండేదన్నమాట. ఏదో పైన వెళ్ళి కవర్ చేయడం కాకుండా ఆయనకున్నటువంటి సొంత నాలెడ్జ్తో ఆయన చాలా చక్కగా కవర్ చేసేవారు. అలాగే పత్రికలకు కూడా ఆర్టికల్స్ ఇచ్చేవారు. ఆ క్రమంలోనే కాలం అలా నడుస్తూ వెళుతోంది. అయితే ఆయన కాలంతో పాటు పరిగెడుతూనే ఉన్నారు. ఎవరు ఆయనకి ఎంత ఒంట్లో బాగుండకపోయినా ఎవరు పిలిచినా ఖచ్చితంగా వెళ్ళేవారు ఆయన. ఎందువలంటే ఆధ్యాత్మికంగా జనానికి తెలియచేయాలి, ఒక గుడి ప్రాసెస్ని తెలియచేయాలంటే పిలిచేవారు కూడా ఆయన్నే పిలిచేవారు. ఎందువల్లంటే చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్లు జనాలకి చెప్పేవారు. ఆ క్రమంలో ఆయన అలా వెళుతూ ఉండగా ఒకరోజు ఆయన కొంచెం జబ్బు పడతారు. ఆ జబ్బు పడటం వలన ఆయన ఆ ఇబ్బంది ముదిరి ఒక రోజున ఆయన మరణిస్తారు. సరే, ఇక్కడతో ఆయన జీవితం ఫుల్ స్టాప్ పడింది అనుకోండి. ఇప్పుడు ఆయన వెళ్ళటం ఆయన శరీరము సూక్ష్మ శరీరంతో వైకుంఠాన్ని చేరుతుంది. ఆయన వెళ్ళంగానే వైకుంఠానికి వెళుతుంది. కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు. అక్కడ శంఖచక్ర గదాధారుడు అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆయన దర్శిస్తారు. దర్శించంగానే ఆశ్చర్యపోయి, అదేమిటి స్వామి, నేను ఇక్కడికి వచ్చాను, నాకేం అర్థం కావట్లా, నా జన్మ ఏంటి, నేను ఇక్కడికి రావటం ఏంటి, నాకేంటో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందువల్ల ఇలా వచ్చాను, నేను ఏ పుణ్యం చేసుకుంటే ఇలా రాగలిగాను, దయచేసి చెప్పండి స్వామి అంటే విష్ణుమూర్తి చాలా నవ్వుతూ ఒక్కసారి పాత స్పృహని ఆయనకి కలగజేస్తారు. ఎప్పుడైతే ఆ స్పర్శ వచ్చిందో, పాత స్పర్శ, ఆయన వెంటనే అందులోకి వెళ్ళిపోతారు, పాత స్పర్శలోకి వెళ్ళిపోతారు. ఆయన ఒక విలేకరిగా పనిచేశారు, టీవీకి పనిచేశారు, అదేవిధంగా పత్రికలకి పనిచేశారు. చక్కగా ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడ ఏమున్నా ఆయన వెలికి తీసేవారు, 10 మందికి తెలిపేవారు. పురాతనమైన గుళ్ళు ఏమన్నా ఉంటే వాటి గురించి, వాటి ప్రాసెసింగ్ గురించి 10 మందికి చెప్పేవారు. అక్కడికి 10 మందిని వెళ్ళే విధంగా ఆయన చేసేవారు. ఇది ఒక్కటి ఆయన చేసినటువంటి ఫలితాల్లో భగవంతుడు మెచ్చినటువంటి విషయం. ఒక తెలియనటువంటి విషయాన్ని, ఒక గొప్ప విషయాన్ని 10 మందికి పంచుకున్నాడు. ఆ ఒక్క విషయంతోనే ఆయనకు 1 గంట ఉంటాడో, 2 రోజులు ఉంటాడో, 3 రోజులు ఉంటాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద వైకుంఠ ప్రాప్తి అనేది ఆయనకి లభించింది. అది వెళ్ళిపోతోంది, ఆ స్పర్శ వెళ్ళిపోతుంది అనగానే, పూర్వస్పర్శ ఎప్పుడైతే ఆయన విలేకరిగా ఉన్నాడో, ఆయన చేతిలో మైక్ లేకపోయినా వెంటనే ఎక్కడ పోతాయండి, పాత సంస్కారాలు ఎక్కడికి పోవు కదా, వెంటనే ఆయన ఏంటి విలేకరిగా పనిచేసేవాడు. వెంటనే విష్ణుమూర్తిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాడు. వెంటనే విష్ణుమూర్తి నవ్వుకుంటారనమాట. చూసావా, నీ స్పర్శ నీకు ఇవ్వంగానే నీ పూర్వ స్పర్శ ఎలా అయితే ఉందో దానితోనే నువ్వు మళ్ళీ నీ సంస్కారం అలా వెళుతోంది అని నవ్వుకుని ఆయన మాట్లాడకుండా ఇతను ఏమంటాడో చూస్తూ ఉంటారు విష్ణుమూర్తి. విలేకరి పూర్వ సంస్కారాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు కాబట్టి దేవుణ్ణే ప్రశ్నించడానికి ప్రయత్నించారు. ఎందువలంటే ఆయన ఉద్యోగం ప్రశ్నించడమే అందరినీ. కాబట్టి లేని విషయాలు, ఏవైతే తెలియని విషయాలు ఉన్నాయో వాటిని చెప్పడం, 10 మందికి ప్రాచుర్యం చేయించడం, అలాగా దేవుణ్ణే ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందువల్లంటే పాత సంస్కారం ఆయనలోకి వచ్చింది కాబట్టి. వెంటనే దేవుడితో ఒక మాట అంటారు విష్ణుమూర్తితో, స్వామి, మిమ్మల్ని ముందుగా ప్రార్థించింది ఎవరండి? చాలామంది ఉన్నారు కదా, నాకు ఒక చిన్న సందేహం ఉంది, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. స్వామియే నా కళ్ళ ఎదురుకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు అడగలేను? గజేంద్ర మోక్షంలో మిమ్మల్ని ముందుగా ప్రార్థించింది ఎవరు స్వామి? వెంటనే స్వామి పొడిగా
ఏనుగు అన్నాడు. వెంటనే ఆగకుండా పాత సంస్కారం పోదు కదండి, విలేకరిగా ఉన్నాడు కదా ఆయన. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు, మిమ్మల్ని స్వామి ముందుగా మిమ్మల్ని పిలిచింది ఎవరు అంటాడు. వెంటనే దేవుడు మళ్ళీ స్మూత్గా ఏనుగే అన్నాడు. మళ్ళీ ఈయన స్వామి మిమ్మల్ని స్తుతించింది ఎవరు స్వామి అంటాడు. మళ్ళీ ఆయన నవ్వుతూ ఏనుగేనయ్యా అన్నాడు. మరి వెంటనే ఈయనకి క్వశ్చన్ అడగాలి కదా, ఆయన ఉద్యోగం అదే కదా. స్వామి నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదండి మీరు చేసిన పని. మరి ముందు మీరు ఉద్ధరించింది ఎవరినండి వాళ్ళిద్దరిలో? అప్పుడు దేవుడు నవ్వుతూ ముసల్నయ్యా, నేను ఉద్ధరించింది ముసల్ని అన్నాడు. వెంటనే విలేకరి అదేలా స్వామి, మిమ్మల్ని పిలిచింది ఏనుగైతే ఉద్ధరించింది ముసల్ని అంటున్నారేంటి? నాకేమీ అర్థం కావట్లేదు. మిమ్మల్ని బాధపడుతూ నేను చేసేదేం లేదు, నా శరీరం అంతా డచ్చిపోయింది స్వామి, నువ్వు తప్పించి నాకెవరూ కూడా శరణ్యం కాదు, కాబట్టి నువ్వే కాపాడాలని గజేంద్రుడు బాధపడుతూ మిమ్మల్ని కోరుకుంటే మీరు ఉద్ధరించింది ఎవరిని? ఆ ఏనుగుని కాదు కదా, మీరే చెప్తున్నారు సాక్షాత్తు ముసలిని ఉద్ధరించానని చెప్తున్నారు. వాస్తవం మేము కూడా చదువుకున్నాం మా పుస్తకాల్లో. కానీ ఏంటి ఇది నాకేం అర్థం కావట్లేదు. ఎందువల్ల మీరు గజేంద్రుని పట్టుకి ఆయన్ని ఉద్ధరించాలి కానీ ముసలిని ఎందుకు ఉద్ధరించారు స్వామి? నాకు అర్థం కావట్లా. మోక్షం ముసలికి కలగజేశారు, గజేంద్రుడికి కలగజేయలా. ఫస్ట్ వరుసలో ఆ మోక్షాన్ని ఇచ్చిందే ముసలికే కదా, అది ఎలా స్వామి నాకు అర్థం కావట్లేదు అనగానే దేవుడు నవ్వుతూ ఆయన ఇప్పటి వరకు నీకు పాత స్పృహని, అంటే భూమి మీద ఉన్నటువంటి స్పృహని నీకు ఇచ్చాను. నువ్వు ఎలా అయితే అందరినీ ప్రశ్నిస్తూ అన్ని సమాధానాలు మా చేత చెప్పిస్తూ వాళ్ళ చేత చెప్పిస్తూ అక్కడ ఉన్నటువంటి వార్తల్ని నువ్వు ప్రచారం చేసేవాడు. అది నీ తప్పు కాదు, నీ ఉద్యోగ బాధ్యత. నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించావు కాబట్టే ఈ వైకుంఠ ప్రాప్తి అనేది గంట ఉంటావో గంటన్నర ఉంటావో నీకు అవకాశం కలిగించారు. నీ ఉట్టినే దైవంగా నువ్వు భావించావు. చక్కటి విషయాల్ని, లేనిపోని విషయాల్ని కలిపి చెప్పలా, ఉన్న విషయాల్ని చెబుతూ శాస్త్రం ఏం చెప్పిందో ఆ విషయాల్ని 10 మందికి నువ్వు పంచావు. కాబట్టి అందుకనే నీకు వైకుంఠ ప్రాప్తి ఇచ్చానయ్యా. సరే, నువ్వు ఇప్పుడు ఏదో అడిగావు, గజేంద్రుడు ఆయన్ని ఉద్ధరించాలి, మోక్షం ఇవ్వాలి కదా, ఆయనకి కాకుండా ముసలిని ఎందుకు ఇచ్చాననేది వినవయ్యా చెప్తాను. నన్ను స్మరించడంతోనే ఏనుగు నా వాడయ్యాడయ్యా. అంతవరకు నేను గొప్పవాడిని, నా వల్ల నేను ఏదైనా చేసేయగలను అనుకున్నటువంటి ఏనుగు ఇంకా నా వల్ల కాదు, స్వామి తప్పించి నన్ను కాపాడేవాడు ఈ భూమి మీద ఎవడూ లేడు అని నిర్ధారణకు వచ్చి నన్ను పిలవంగానే నా శరీరం మీద ఏమున్నాయని మర్చిపోయి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నా వెనకాల శంఖ చక్ర లక్ష్మి గద అవన్నీ కూడా నాతో పాటు వచ్చేసాయి. సరే, ఆ మాట పక్కన పెడదాం. అందుకునే ఏనుగు నా వాడిని అయ్యాడయ్యా, నా భక్తుడు కూడా అయ్యాడు. గుర్తుపెట్టుకోవయ్యా, నా భక్తుడు అయ్యాడు కాబట్టి వాడిని నేను ఉద్ధరిస్తాను. కానీ ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, శత్రువు అయినప్పటికీ కూడా నా భక్తుడి కాళ్ళు పట్టుకున్నాడు అతను. నిజానికి ముసలి నాకు శత్రువు కాదు, నా భక్తుడికి శత్రువు. అంటే నా ఏనుగు, నన్ను కొలిచినటువంటి ఏనుగుకి శత్రువు. కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి నేను ముందుగా అతన్నే ఉద్ధరించాను అన్నాడు. ఒక్కసారి ఆ విలేకరి వెంటనే స్వామి కాళ్ళ మీద పడిపోయాడు. అంత చక్కగా పాదాలకి అంత గుర్తింపు ఉందా? స్వామివారు పాదాలను చెప్తుంటే ఒక్కసారి పులకించిపోయాడు. మనం స్వామి భక్తులవి అని చెప్పుకోగలుగుతున్నాం కానీ స్వామి చరణదాసుడిని అని చెప్పుకోలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. ఎందువలన ఇంకా మనలో అహంకారం అనేది ఉంది. నేను పాదాలు అనే మాట అంటే హీనమునైపోతానేమో అని మనస్సులో ఒక భావన ఉంది, చూసారా? ఆ భావనే నేను భక్తున్నండి, స్వామి భక్తున్నండి అనుకుంటాం. స్వామి చరణదాసున్నండి అని చెప్పుకోవడానికి కొంచెం ఎక్కడో అహంకారం అనేది మనస్సులో వచ్చి ప్రవేశిస్తూ ఉంటుంది. అది పోవాలి. అది పోవటం కోసమే స్వామి చక్కగా ఆ విలేకరికి చెప్పారు. ఎప్పుడైతే విలేకరికి చెప్పారో ఆయన వెంటనే స్వామి నీ చరణదాసుణ్ణి నేను అని కాళ్ళ మీద పడిపోయాడు.
అదండి స్వామి యొక్క గొప్పతనం. సిరికించెప్పడు శంఖ చక్రయుగమున్ జేదోయి సంధింపడు ఏ పరివారంబున్ జీరడబ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతర దమ్మిలమ్ము జంకనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. గజేంద్రుని ప్రాణాలు రక్షించవలనని ఉత్సాహంతో ఉరకలు వేస్తుండగా శ్రీహరి శ్రీదేవికైనను చెప్పలేదు, శంఖ చక్రములనైనను చేతులు ధరింపలేదు, అనుచరులనెవ్వరినీ పిలవలేదు, పక్షిరాజైన గరుడుని సిద్ధం కామని చెప్పలేదు, చెవుల వరకు జాలువారిన జుట్టునైనను సవరించుకోలేదు. అంతేకాదు, శ్రీదేవి యొక్క పైట చెంగును కూడా విడిచిపెట్టకుండా అట్లే లేచి వడివడిగా ఆకాశ మార్గాన నడిచి వెళ్ళిపోచున్నాడు శ్రీహరి. అటువంటి స్వామి ఎలాంటి వారయ్యా అంటే తన భక్తులకి, నిష్కల్మషమైన భక్తులకి ఆపదొస్తే ఆయన అలా కూర్చోరు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పనిని చేస్తారు. అయితే మనం మానవులం కాబట్టి నా పనులు అవ్వట్లేదు, మా పనులు అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం. మనం చేసే పని సక్రమంగా ఉన్నది అంటే స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరు. మన పని అవ్వట్లేదు అంటే నువ్వు చేసే దాంట్లో లోపం ఉంది. కాబట్టి అర్థత్రాణపరాయణుడైన స్వామి శ్రీమన్నారాయణుడు ఒక్కసారి స్పష్టమైన హృదయంతో స్వామిని కోరుకుంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుడికి, ఆ ముసలికి మోక్షాన్ని ఇవ్వగలిగారు. అటువంటి స్వామిని మనసారా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.